ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన మరియు అదృష్టవంతమైన రాశులలో ధనస్సు రాశి ఒకటి. ఈ రాశికి అధిపతి దేవగురువు అయిన బృహస్పతి. గురుగ్రహం జ్ఞానానికి, ధనానికి, సంతానానికి మరియు అదృష్టానికి కారకుడు. అందుకే ధనస్సు రాశిలో పుట్టిన అబ్బాయిల జీవితం చాలా భిన్నంగా, ఆసక్తికరంగా ఉంటుంది. వీరు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని, ప్రపంచాన్ని చుట్టేయాలని తపన పడుతుంటారు. మరి ధనస్సు రాశి అబ్బాయిల అంతర్గత లక్షణాలు ఎలా ఉంటాయి? వారు జీవితంలో ఎప్పుడు స్థిరపడతారు? ఆర్థిక ఇబ్బందులు లేదా అప్పుల బాధల నుండి గట్టెక్కడానికి వారు పాటించాల్సిన దివ్య పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ధనస్సు రాశి అబ్బాయిలు అగ్నితత్వానికి చెందినవారు. అగ్ని ఎలాగైతే ఎప్పుడూ పైకే జ్వలిస్తుందో, వీరు కూడా జీవితంలో ఎప్పుడూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటారు. వీరిలో ప్రధానంగా కనిపించే లక్షణం నిజాయితీ. ధనుసు రాశి వారు చాలా నిక్కచ్చిగా మాట్లాడతారు. ఎదుటివారు ఎంతటి వారైనా సరే తమకు అనిపించిన నిజాన్ని ముఖం మీద చెప్పేస్తారు. దీనివల్ల వీరు కొన్నిసార్లు శత్రువులను కొని తెచ్చుకున్నా మనసులో మాత్రం ఎటువంటి కల్మషం పెట్టుకోరు. కపటం తెలియని మనస్తత్వం వీరి సొంతం. వీరు స్వేచ్ఛాప్రియులు. ఎవరైనా తమను నియంత్రించాలని చూస్తే అస్సలు సహించలేరు. బంధాలలో ఉన్న, వృత్తిలో ఉన్న తమకంటూ కొంత వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటారు. వీరిలో సాహస ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం వీరికి చాలా ఇష్టం. గురువు అధిపతి కావడం వల్ల వీరు సహజంగానే తెలివైన వారు మరియు గొప్ప తాత్వికులు. ఏ విషయాన్నైనా చాలా లోతుగా ఆలోచిస్తారు. సమాజం పట్ల, ధర్మం పట్ల వీరికి అమితమైన గౌరవం ఉంటుంది. అయితే వీరిలో ఉన్న ఒక చిన్న బలహీనత అతి విశ్వాసం. కొన్నిసార్లు తాము అనుకున్నదే కరెక్ట్ అని వాదించటం, ప్లానింగ్ లేకుండా పనుల్లో దూకటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ వీరి ఆశావాహ దృక్పథం ఎటువంటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొనేలా చేస్తుంది. వీరు ఎప్పుడూ నిరాశలో మునిగిపోరు. పడినా మళ్ళీ లేచి పరిగెత్తే తత్వం వీరిది. ధనస్సు రాశి అబ్బాయిల జీవితం ప్రారంభంలో కాస్త గందరగోళంగా అనిపించినా వయస్సు పెరిగే కొద్దీ వీరు చాలా స్థిరత్వాన్ని పొందుతారు. సాధారణంగా వీరికి 28 ఏళ్ల వరకు జీవితం ఒక అన్వేషణలా సాగుతుంది. చదువు, ఉద్యోగం విషయంలో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే వీరి జాతకంలో గురువు అనుగ్రహం ఉంటే 24 ఏళ్లకే మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. నిజమైన ఆర్థిక మరియు వృత్తిపరమైన స్థిరత్వం వీరికి 29 నుండి 32 ఏళ్ల మధ్య లభిస్తుంది. ఈ వయసులో వీరు తీసుకునే నిర్ణయాలు వీరి జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి. ముఖ్యంగా 32 ఏళ్ల తర్వాత వీరిలో పరిణతి పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ వయసులోనే భారీ లాభాలను గడిస్తారు. వివాహం విషయంలో కూడా 28 నుండి 30 ఏళ్ల మధ్య సంబంధాలు కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనస్సు రాశి వారు 35 నుండి 45 మధ్య వయసులో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. వీరి అదృష్టం వీరికి వయస్సు పెరిగే కొద్దీ తోడవుతుంది. ధనుసు రాశి వారికి డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు, కానీ దాన్ని దాచడం చాలా కష్టం. వీరు చాలా ఉదార స్వభావం కలవారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమ దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే ఎదుటి వారికి సహాయం చేస్తారు. ఈ గుణమే వీరిని అప్పుల ఊబిలోకి నెడుతుంది. అలాగే వీరు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. మంచి బట్టలు, ఖరీదైన ప్రయాణాలు, గ్యాడ్జెట్స్ కోసం విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. వ్యాపారంలో ఉన్న ధనస్సు రాశి అబ్బాయిలు అతి విశ్వాసంతో చేసే భారీ పెట్టుబడులు కొన్నిసార్లు నష్టాలను తెచ్చిపెడతాయి. ఏళ్నాటి శని సమయంలో లేదా జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు వీరు ఆర్థికంగా బాగా దెబ్బతింటారు. అప్పులు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతుంటే వీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు. కానీ వీరు తెలివైన వారు కాబట్టి సరైన మార్గదర్శకత్వం ఉంటే ఆ అప్పుల నుండి త్వరగానే బయటపడగలరు. ధనస్సు రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి మరియు అప్పులు త్వరగా తీరడానికి ఇప్పుడు చెప్పే పరిహారాలను నమ్మకంతో పాటిస్తే తప్పక మీ అప్పులు తీరిపోతాయి. ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. దగ్గరలోని సాయిబాబా గుడికి లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవటం వల్ల
గురుబలం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ప్రతిరోజు ఉదయం మహాలక్ష్మి అష్టకం పఠించాలి. శుక్రవారం పూట అమ్మవారికి పాయసం నైవేద్యంగా సమర్పించటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. అప్పుల బాధ ఎక్కువగా ఉన్నవారు గురువారం రోజున దక్షిణామూర్తి అష్టకాన్ని పారాయణం చేయాలి. ఆవుకు శనగలు తినిపించటం లేదా పేద విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక సహాయం చేయటం వల్ల అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయటం వల్ల జాతకంలోని గురుదోషాలు తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది. వీలైతే గురువారం రోజున బ్రాహ్మణులకు లేదా గురువులకు పసుపు రంగు వస్త్రాలు, పప్పు ధాన్యాలు దానం చేయండి. ఇది మీపై ఉన్న కర్మభారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ధనస్సు రాశి వారు చాలా ధైర్యవంతులు. మీకు ఇప్పుడున్న అప్పులు చూసి అస్సలు భయపడకండి. గురువు మీ రాశికి అధిపతి కాబట్టి మీకు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో దైవ సహాయం అందుతుంది. అయితే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని బడ్జెట్ ప్లానింగ్. మీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా లేకుండా చూసుకోండి. ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టే ముందు 100 సార్లు ఆలోచించండి. మీ నిజాయితీని అందరూ వాడుకోవాలని చూస్తారు కాబట్టి ఆర్థిక విషయాల్లో కాస్త స్వార్థంగా ఉండటంలో తప్పులేదు. మీ కష్టానికి తోడుగా ఈ పరిహారాలు చేయండి. విజయం ఖచ్చితంగా మీదే. ధనస్సు రాశి అబ్బాయిలు సమాజానికి ఒక ఆదర్శంగా నిలవగలరు. వీరిలోని ఉత్సాహం, జ్ఞానం వీరిని అసాధారణ వ్యక్తులుగా మారుస్తాయి. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ దైవ చింతనతో ముందుకు సాగితే 2026 ఉగాది నుండి మీ జీవితం అత్యంత వైభవంగా ఉండబోతోంది. ఈ సమాచారం మీకు నచ్చితే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబంలోని ధనస్సు రాశి అబ్బాయిలకు షేర్ చేయండి. మీ రాశి లేదా జాతకం గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.